వెంకటరెడ్డి గారు. ఒక అంశం అయితే ఇక్కడ క్లియర్గా ఆ మెంబర్షిప్ కార్డు మొన్న రెన్యువల్ కూడా చేయించుకున్నాడు అతను. చేయించారా? 2024 to 26 మధ్య, అంటే మొన్న కొత్తగా మెంబర్షిప్ నెంబర్ రాష్ట్ర ప్రజలందరూ తీసేసుకున్నారన్నారు. అప్పుడేనా? 23911302 2024 to 2026 2024 to 2026 అంటే ఈ 2 సంవత్సరాలు కూడా అతను మెంబర్షిప్ తీసుకున్నాడు. మరి అసలు వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? అదే కదా, వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. తెలుగుదేశం మెంబర్షిప్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటిది ఏంటంటే మా అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళారు అక్కడికి. అంటే ఇతను ఒక్కడే కాదు, మరి కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర మార్నింగ్ ఉండి ఒక ఛానల్ ఇదే అంటే అతను వ్యక్తిగతంగా చేయాలని చేసినట్టుందా? దీని వెనుక ఎల్లో మీడియా కుట్ర, టీడీపీ కుట్ర లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇదిగోండి ఇక్కడ మీకు ఫోటోలో వ్యక్తిగతమా కుట్ర ఒక్కసారి చూడండి సార్. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది. జూమ్ ఇన్ తీయడానికి అవకాశం ఉంది? లేదు, నేను చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ ఫోటోలో మీకు రౌండ్ అప్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఒక్కసారి చూపించండి. వాళ్ళ ఫాదర్ తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకొని ఉన్నాడు. ఇతని మెంబర్షిప్ ఐడి చూడండి, 2024 to 26 ఆల్రెడీ మన కొత్త మెంబర్షిప్ కూడా తీసుకున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి వాదన కూడా ఇంకోటి తప్పు. సో ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకొని ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే మా అబ్బాయిని వాళ్ళ స్నేహితులు తీసుకొని వెళ్ళారు అక్కడికి అంటున్నారు. అంటే ఇతనితో పాటు మరికొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఆ గుంపులోకి వచ్చారు. గొడవలు సృష్టించకుండా ఒక వెరైటీగా ఈ విధంగా అంతకుముందు పర్యటనలో రాళ్లు రప్పలు చెప్పులతో వచ్చారు, ఈసారి ప్లకార్డులతో వచ్చారా? దానికి అర్థం అడగండి చూడండి, మీకు అక్కడ కనపడుతుంది కదా 2024 to 2026 పైన మెంబర్షిప్ ఐడి నాది. అది కింద 2024 to 2026 26 వరకు ఇది ఉంటుంది. అంటే మొన్న కొత్తగా మళ్ళీ మెంబర్షిప్ కూడా ఇతను తీసుకున్నాడు. సో వాళ్ళు తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ స్నేహితులు తీసుకొని వెళ్ళారు ఇతన్ని అని చెప్తున్నారు. ఆ సమాచారం ప్రకారం ఏంటి అర్థమవుతుందంటే ఎంతమంది ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా ప్లకార్డులు పట్టుకొని వచ్చారు, లేదా గొడవలు సృష్టించడానికి ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు పంపించారు. ముందు దీని మీద కదా ముఖ్యమంత్రి విచారణ జరపాలి. వాళ్ళ నుంచి అతని నుంచి కానీ అతని ఫాదర్ నుంచి కానీ వాళ్ళ బంధువులు మిగతా వాళ్ళందరూ జాయిన్ అయినప్పుడు దట ఆ ఫోటో వాళ్ళ బంధువుల నుంచి మేము టీడీపీ లేదా వైఎస్ఆర్సీపీ ఏదో ఒకటి తేల్చుతూ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు సార్, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తాను మేము తెలుగుదేశం పార్టీ అని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్ క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ పొద్దున్న పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళారు. మా వాడు తెలుగుదేశం అయితే మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని. తెలుగుదేశం అయితే మా వాడిని ఎట్లా అరెస్ట్ చేస్తారు ఈ ప్రభుత్వంలో వెళ్ళారు. హోంమంత్రి అనిత్ గారికి చెప్పలేదా మనోడని? హోంమంత్రి అనిత్ గారికి ఇంకా కాంటాక్ట్ అవ్వలేదా? ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు స్క్రిప్ట్ ఇచ్చిన దాని వరకే చదువుతారు కదా, మిగిలిన అంశాలు మాట్లాడరు కాబట్టి. సో వాళ్ళ ఇక్కడ క్లియర్ గా డిపార్ట్మెంట్ కి సరైన సమాచారం అందినట్లేదు, లేదా ఒకరిని బలి చేస్తే మనకు ఉపయోగపడుతుంది కదా అనుకున్నారా? ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే సొంత జాతినే కాటేసుకునే పురుగులు, పచ్చ పురుగులు అయిపోయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు వాళ్ళ అవసరాని కోసం టీడీపీ అతన్ని కూడా అరెస్ట్ చేసి ఇతను వైసీపీ అని ముద్ర వేసి అతని జీవితాన్ని నాశనం చేసే అవకాశం లేకపోలేదా? వాళ్ళ అవసరాలకు ఏదైనా చేస్తారు కదా. ఆబ్వియస్లీ ఉండదు, అలాంటి అవకాశం కూడా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుగుదేశం వాళ్ళు ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారిది ఎంతవరకు అవసరమో వాడుకుంటాడు, వాడుకున్న తర్వాత వదిలేస్తాడు. సో ఇప్పుడు సేమ్ ప్రక్రియలో వాళ్ళ స్నేహితులు ఇతను తీసుకొని వెళ్ళారని చెప్పి చెబుతున్నదని మనం బేస్ తీసుకుంటే, సో ఇతను అక్కడ వాడారు, ఇప్పుడు ఇతను బలి అయిపోతున్నారు మళ్ళీ అనేది అక్కడ కనపడుతుంది కదా. లేదు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అతను తెలుగుదేశం కాదనుకోండి, వైఎస్ఆర్సీపీ అనుకోండి, మరి మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు కదా ఖచ్చితంగా. మరి అతని వెనకాల ఇంకెవరెవరు వెళ్ళారు, ఎందుకు ఈ బ్యానర్లు పెట్టుకున్నారు అనే దాని మీద ఉంటుంది కదా. పొద్దు నుంచి అతన్ని అరెస్ట్ చేశారనే వార్త వస్తుంది తప్ప మిగిలిన సమాచారం ఎక్కడా లేదు. ఇది ఒక పాయింట్. రెండోది, నిజంగా ఒకవేళ మీ తెలుగుదేశం కార్యకర్త ఇప్పుడు కూడా స్టిల్ అతను మీ ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది, యాక్టివ్గా ఉన్నాడు. సో అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ మీద అని చెప్పి భావించాలా? దీనికి సమాధానం చెప్పాలి కదా. రామ్నాథ్ గారు చెప్పారు ఒక స్క్రిప్టెడ్గా వాళ్ళు. ఇప్పుడు నేను కూడా చూశాను అది, ఏదైతే కొంతమంది విలేకరులు ఇదే క్వశ్చన్, చాలా అద్భుతమైన క్వశ్చన్, వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళు గంజాయి బ్యాచ్, వీళ్ళు బెట్టింగ్ బ్యాచ్, ఎవరైతే డిసైడ్ చేసిన వాళ్ళని అడుగుతున్నా, అయ్యా మీరు జర్నలిస్ట్ ఇంకోటి కూడా అడిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో గాజు గ్లాస్ తో పొడవండి, రాళ్లతో కొట్టండి, శేషం పోసి ఎప్పుడు జరగాలి సార్, ఇంకా జరగలేదు ఏంటి అని అడుగుతారా? సార్ మీరు భూస్థాపితం చేస్తున్నారు కదా, ఎలా భూస్థాపితం చేస్తారు, ఎందుకంటే ఏదైనా ప్రమాదాలు సృష్టించి చేస్తారా, ఎలా చేయబోతున్నారు అనేది అడగాలిగా. మరి భద్రత తగ్గించి ఏమన్నా ప్రాణాపాయం సృష్టిస్తారా, ఇంతవరకు అలాంటి అడగాలి కదా. అలా అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల పాటు ప్రెస్ మీట్ లో అన్ని అంశాలు, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేటటువంటి అనేక అంశాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుందనే అంశాల మీద ఒక్క రిపోర్టర్ అన్న క్వశ్చన్ అడుగుతాడేమని చూసాం. ఒక్క రిపోర్టర్ కూడా సార్ ఏంటి
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి ఈ అప్పులు ఇంత చేశారన్నారు, ఏం చేశారని మీరు అప్పులు అడుగుతున్నారండి ఆయన, దానికి సమాధానం చెప్పండి అని కానీ ఎవరు అడగట్లా. రైట్. అంటే స్క్రిప్ట్ ప్రకారం ఏం అడగాలి, ఏ విధంగా అడగాలి, ఆ రప్ప గురించి దీని గురించి తప్ప వేరే వేరే అడిగిన లేవు. అలా అక్కడికి వెళ్తాం తప్పంట. చంద్రబాబు నాయుడు గారు నీతి వాక్యాలు ఏది, పోలీసులు చెప్తే ఎలా వినరా, మరి పోలీసులు కన్ను పోగొడితే అంగళ్ళు పొంగనూరులో చూసాక ఒకళ్ళకి రణధీర్ అనే కానిస్టేబుల్కి 2 కళ్ళు పోయినాయి వీళ్ళ నిర్వాహకం వల్ల. సో ఇతను మీ వల్ల అతను గుడ్డాడే. ప్రేమ గుడ్డిది, వాళ్ళు ప్రేమ వాళ్ళకి అసలు పోలీసులకి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ప్రేమ. వాళ్ళు దాని రివర్స్ పోలీసులు వాళ్ళని తన్నండి కొట్టండి అని మాట్లాడినప్పుడు రెడ్ బుక్ లో రాసుకొని ఐపీఎస్ వేధించినటువంటిది ఇవన్నీ మర్చిపోయారు ఈ రోజు. మొత్తం ఆయన చూస్తే నీతి వాక్యాలు సాంప్రదాయాన్ని సుప్పుని అదేదో పాట ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇంత శుద్ధపోసాలు లేదు, సాంప్రదాయాన్ని సుప్పుని శుద్ధపోసలాగా ఏం తిట్టండి మాట్లాడుతున్నాడు. రివర్స్ లో అన్ని ఆయన చేసేసి బూతులు తిట్టడం దగ్గర నుంచి దాడులు చేయడం దగ్గర నుంచి అన్ని పనులు ఆయన చేసేసి. లోకేష్ గారు ఎన్నికల సభలో చెప్పలేదా, అదేదో అన్నారు అక్కడ మన గన్నవరం దగ్గర అనుకుంటాను, ఒక్కొక్కరిని బట్టలు కూడా తీస్తే ఏదో కడ్రాయర్ల మీద నిలబెడతా, ఒక్కొక్కరిని కొడతాం, కడ్రాయర్ మీద నిలబెడతాం, మేము వచ్చినాక ఏదో చూపిస్తాం. అధికారంలోకి వచ్చిన పెద్ద పెద్ద హోర్డింగ్లు వేశారు కదండి రెడ్ బుక్ గురించి. మరి ఇప్పుడు ఒక ప్లకార్డు పట్టుకుంటే మరి ఎందుకు ప్లకార్డు పట్టుకుంటే తప్పైంది, నేరం అయిపోయింది. మీరేమో పెద్ద పెద్ద హోర్డింగ్లు వేయచ్చు. పద్దాకలు ఈ పుస్తకం చూపించి దీన్ని చూస్తే గుండెపోటు వస్తుంది, దీన్ని చూస్తే బాత్రూంలో పడుతున్నారని హేళనగా మాట్లాడొచ్చు. ఒక వ్యక్తి మాత్రం ప్లకార్డు పట్టుకుంటే తడిసిపోతుంది, ఎందుకు అర్థం కావట్లా. ఒక మనిషి సామాన్య ఒక యువకుడు ప్లకార్డు పట్టుకుంటే మరి వీళ్ళు ఎందుకు తడిసిపోతుందో తెలియదు. ప్రెస్ మీట్ పెట్టారు దానికోసం చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిగా. ఇన్ని హత్యలు జరుగుతున్న ఒక్కరోజు రాలా ప్రెస్ మీట్ కి. ఇన్ని అప్పులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజు నిలదెత్తుంటే ఒక్కరోజు మాట్లాడు దాని మీద ప్రెస్ మీట్. రప్ప అన్నారంట, దాని గురించి వచ్చి రప్ప ఏంది ఇట్టంటారా అట్టంటారా అని. అసలు చాలా ఎలా అంటే ఏదో అసలు ఈ రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది, ఈ రాష్ట్రానికి ఏమైంది, ఇలాంటి వ్యక్తులు ఉంటారా, ఇలాంటి వ్యక్తులు ఉండి అసలు మేము పక్కన పెట్టుకోవాలంటే మేము ఒకప్పుడు భయపడేవాళ్ళం. ఏది ఎవరు వీరయ్య చౌదరిని, లేదంటే తోట చంద్రయ్యని, లేదంటే చింతమనేని ప్రభాకర్ని, జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఇట్లాంటి వాళ్ళందరూ నువ్వు పక్కన పెట్టుకొని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళంటే పక్కన పెట్టుకోవాలంటే భయం వేస్తుందంట. ఇలాంటి వాళ్ళు ఉంటారా అసలు అని ఆయన మాటలు మాట్లాడుతుంటే అది చాలా విడ్డూరంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది.